ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ సృష్టి అంతా కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. ఆయన ప్రతిదాన్ని తన యొక్క సంకల్పము చెప్పున చేసి ప్రతిదానికి సరిహద్దును నియమించాడు. ఆ రీతిగానే సముద్రమును కూడా నిర్మించి సముద్రానికి ఆనకట్ట ఇసుకతో కట్టాడండి. ఎంత విచిత్రమో కదా, ఎంత ఆశ్చర్యమో కదా. మన యొక్క జలధారలు ఏవైతే ఉన్నావో నదులకి డ్యాములు కట్టి మనం నీళ్ళని ఆపుతుంటే, మన ప్రభువైన యెహోవా అయితే ఇసుకతో దాన్ని సరిహద్దు ఆయన నియమించి ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సముద్రమును ఇసుకతో ఆనకట్ట వేసి ఆపిన మన దేవుడు మన జీవితంలో ఇంకా ఎన్నో గొప్ప మేలులను చేయగలవాడు. అయితే ఈ సృష్టి కూడా దేవుని యొక్క చేతి పనులను గూర్చి మనకి సాక్ష్యం చెప్తున్నప్పుడు, ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలన్నీ మన కళ్ళ ఎదుట ఉన్నప్పటికీ మనం ఇంకా దేవుణ్ణి నమ్మలేని వారిగా ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యమో కదా. అయినను మనము వ్యాధులను బట్టి, మనకున్న శ్రమలను బట్టి దేవుని యొద్దకు రాక, ఆయన మనతో ఎటువంటి సంబంధాన్ని కోరుకుంటున్నాడో తెలుసుకొని, ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాడని, ఆయనతో సహవాసం ఏ రీతిగా మనం చేయాలని తెలుసుకొని మనం మొదటడిగి వేద్దాం. ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ రోజు ఆ ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే ఆయన అడగట్లేదు, కానీ ఈరోజు జీవిస్తున్నటువంటి మనల్ని కూడా, ఈ తరము వారిని కూడా, ప్రతి తరము వారికి కూడా ఆయన ఇలాగున అడుగుతున్నాడు. మనం ఆయనకి భయపడాలి, ఆయన సన్నిధిలో వనకాలి, ఆయన చేతి పనైన మనము ఆయనకు లోబడి జీవించాలి. కాబట్టి ఈ వాక్యం విన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన యొక్క పరిశుద్ధ నామంకు స్తుతులు చెల్లిస్తూ ఇక మీదటైనా భయపడదాం, ఆయన యొక్క సన్నిధానంలో